జగన్ సహా వైసీపీ నేతల అసెంబ్లీకి హాజరుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు చేశారు. 60 రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారు అంటున్నారు. సంతకం పెట్టిపోవడం కాదు, రోజు అసెంబ్లీకి రావాలని చెప్తున్నారు. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే, ప్రతిపక్ష నాయకుడు కాదు అంటూ స్పష్టం చేశారు. జగన్ కి దురాశ పనికి రాదు అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడి లేదు. నేను అసలు అసెంబ్లీకే రానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అన్నాడు. అంటే తిరిగి మంద వ్యవహారం. పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని భయం ఉంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది నేను కోరుకునేది ఏంటంటే, ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు. రా, మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా, జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది నేను అసలు ఒకటి కోరుతా, నేను హోంమంత్రిని, ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టుపొగలు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. అది అసలు ఎట్లొస్తుంది? ఫ్లోర్ లీడర్వి నువ్వు, ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? అక్కడ ఒక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్, ఒక పార్టీకి లీడర్, ఎమ్మెల్యేస్కి. అది ఆయన అంత దురాశ పనికిరాదు. చట్టాలకి అతీతంగా. మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఏంటని నాకు అర్థం కాల. అట్లుంది ఆయన. ఇది డెఫినెట్గా మేము ఒక పద్ధతి ప్రకారం, మా స్పీకర్ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ పద్ధతి ప్రకారం పోతాం.